దొరికినంతగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడిస్తూ అమ్మని చూసి దండం పెట్టండి. చెప్పండి సభాయ నమః. చేతులు రెండు భూమితో పెట్టండి. చెప్పండి స్వస్తి నమః. తల్లగద్దుకోండి. శుభం అని పలకండి. ఇక్కడితో కార్యక్రమం పరిసమాప్తి. ఆ ఆచమీని పాత్ర డబ్బా ఉంది కదమ్మా, తమలపాకు చెంచా రెండు పక్కన పడేసి అది మూత పెట్టేసేయండి. గట్టిగా గట్టిగా మూత పెట్టి క్లోజ్ చేసి అమ్మా. వినండి, మీ పిల్లలకి పెట్టిన ఆభరణాలు కానీ వస్తువులు కానీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తువులు సామాలు ఫోన్లు బ్యాగులు పిల్లల ఆభరణాలు పిల్లలు కూడా జాగ్రత్త. వినండి, పలక పుల్ల అమ్మవారి ఫోటో పావ ఖర్జూరాలు ఓకే. పలక పుల్ల ఫోటో ఖర్జూరం పసుపు కొమ్ములు మీకే చెందుతో పావ కూడా ఇవన్నీ జాగ్రత్తగా పెట్టేసుకొని వినాలి. దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పలక పుల్ల పిల్లలకి ఇచ్చేయండి. ఫోటో పూజలో పెట్టుకోండి. 3 పసుపు కొమ్ముల్లో 1 వాహనానికి, 1 బీరువాలు, 1 పూజా గదిలో ఖర్జూరము మరియు పావ దంపతులు పిల్లలు పుచ్చుకోండి. శుభం. కమిటీ వారు చెప్పిన విధంగా లేచి బయలుదేరండి. అమ్మ మరొక విషయం, ఎవరితో బంగారు ఉంగరం పోయింది అది మా యాజమాన్యం వరకు దొరికింది. మీరు ఎవరిదైతే పోయిందో వాళ్ళు వచ్చి వాటి వివరాలు చెబితే మీకు అందజేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. అమ్మ మీరు ఇంకా లేచిపోయి వెనక నుంచి వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారి యొక్క కోవా ప్రసాదం బయట అమ్మడం జరుగుతోంది. భక్తులంతమంది కూడా ఆ కోవారి ప్రసాదం కొనుక్కుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఆ మండపం ఖాళీ చేయాలి, త్వరగా రావండమ్మా. పంపించండి. చేయాలి వాలంటీర్లు వెనుక ఎగ్జిక్యూట్ చేయించాలి త్వరగా. భక్తులందరూ దయచేసి వినండి. అందరూ వెనకాల ఎగ్జిక్యూట్ మాత్రమే బయటకు వెళ్ళాలి.